ప్రైజులా దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశం బట్టి స్తోత్రం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం చేరి ప్రార్థిస్తే అక్కడ నేను దాసలించిన విధిగా ప్రభా నీ నామం మేము ప్రార్థించినగా ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు తండ్రి. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. స్తోత్రం ప్రభా. మీ శిలువలో కాచిన రక్తం ద్వారా ఈ లోకానికి పాపక్షమాపణ, మిమ్మల్ని ఒప్పుకోవడం ద్వారా విశ్వాసం, మిమ్మల్ని అంగీకరించడం ద్వారా రక్షణ కలుగుతుంది. ప్రపంచానికి తెలియజేయడం మీ శిలువ స్వార్థం ప్రకటించడం ప్రపంచం నడిపించిన దాని బట్టి స్తోత్రం వందనం చెల్లించండి. మీరు నాయనలు చెప్పిన ప్రేమను బట్టి స్థుతులు స్తోత్రం వందనం సమర్పించండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసింది. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైంది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవునికి మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదం ఎద్ద సాగిలపడింది. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా ఆ 9 ఎక్కడ? ఎన్నడు తప్ప దేవుని మహిమపరచుకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం గమనించినట్లయితే యేసు ప్రభు సమరయ గలిలయ మధ్యలో సంచరించి వెళుతున్నప్పుడు ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలబడి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకోండి వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులేవి. వారిలో ఒకరు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కాదా ఈ 9 ఎక్కడ? ఈ అన్నిటి తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి నీవు లేచిపోము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే చూద్దాం. ఇక్కడ ఒక అన్యుడు దేవుని మహిమపరుస్తున్నాడు, కానీ స్వస్థత పొందిన తర్వాత మిగతా 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో స్వస్థత కార్యము, అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యం జరిగిన తర్వాత మనం ప్రభువును స్తుతిస్తున్నామా, మహిమపరుస్తున్నామా, కనపరుస్తున్నామా, లేకపోతే పని అయిపోయింది పో అని వెళ్ళిపోతున్నామా ప్రశ్నించుకుంటాను. ఒక అన్యుడు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ వచ్చి యేసు ప్రభు పాదముల చెంత సాగిలపడి ఆయన కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటే మనలాంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మిగతా వాళ్ళు స్వస్థత నా పని అయిపోయింది, నేను అనుకున్న కార్యం తీరిపోయింది, యేసు ప్రభుతో నాకు అవసరం లేదు. యేసు ప్రభుతో ఒక క్షణం పని కాదు, ప్రతి మనిషికి అనుక్షణము అవసరం యేసు ప్రభు. యేసు ప్రభు ఏదో ఒక వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే రెమెడీ కాదు యేసు ప్రభు. నీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కాదు యేసు ప్రభు. ప్రతి క్షణము మనతో ఉండదగినటువంటి అవసరం యేసు ప్రభు. నీ జీవితానికి అవసరం యేసు ప్రభు. నీ యొక్క తండ్రిలాగా నిన్ను ఆదరించడానికి, తల్లిలాగా నిన్ను దగ్గరికి తీసుకోవడానికి, నీ యొక్క అన్నలాగా అక్కలాగా నిన్ను చేరదీయడానికి, నీ యొక్క ప్రేమను పంచడానికి యేసు ప్రభు ప్రతి క్షణము నీకు అవసరం. నీ జీవితంలో ప్రతి మానవునికి ఈరోజు అటువంటి గ్రహించిన వారు ప్రభు చెంత చేరుకుని ఉంటారు. గ్రహింపు లేక యుగ యుగముల మండు గుండంలోకి వెళ్ళాలని ఆతృతగా పరిగెత్తి విశాల మార్గంలో నరకంలో ద్వారంలో పరిగెత్తే వారందరూ కూడా వేగంగా పరిగెత్తుకుంటారు చేరుకోవడానికి నరకాన్ని. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఇరుకు మార్గాన్ని ప్రవేశించడానికి పోరాడండి. నిత్య జీవానికి పోయే మార్గం ఇరుకు అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల వాక్యం సాగిస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను స్తుతించకుండా, మహిమపరచకుండా, అందరికీ చెప్పకుండా దాచిపెట్టుకుని నువ్వు ఇంట్లో కూర్చున్నట్టయితే నీకంటే దౌర్భాగ్యంగా ఉండడు. రక్షణ పొందిన నీవు, అనేక మందికి దేవుని స్వార్థను ప్రకటించవలసిన నీవు, అనేక మందికి యేసు ప్రభు గురించి తెలియజెప్పాల్సిన నీవు ఈరోజు కూర్చొని దేవుని సేవ జరిగిపోకుండా ఇంట్లో ఉంటే, దేవుని సేవను ప్రోత్సాహపరచకుండా ఇంట్లో ఉంటే, దేవుని సేవ నాకెందుకులే నా మటుకు ఏంటంటే చాలంటే నీ కుటుంబం పరిస్థితి ఒకసారి ఆలోచించు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని పౌలు, శీలలు చెరసాల నాయకుడు చెప్పినప్పుడు, చెరసాల నాయకుడు ఒక్కడే కాకుండా తన కుటుంబానంతా కూడా రక్షణలోకి నడిపించాడు చెరసాల నాయకుడు. ఆ రాత్రి ఆ సమయంలో ఆ క్షణంలో వాళ్ళు బాప్తిస్మం పొందారు. కొర్నేలికి దేవునితో కనబడి కొర్నేలి చెప్పే మనుషులను పంపి సీమోనును చెరపక
పడవ నుండి దిగినటువంటి సీమోను పేతురుని పిలిపించుకొని అతని వలన నువ్వు వినవలసిన సంగతులు విన్నమన్నప్పుడు సీమోను ఆ యొక్క కొర్నేలి అతను ఆ యొక్క సువార్తను వినకుండా తన బంధువులను, ఇంటి వారిని, తన కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ గ్యాదర్ చేసి వారందరినీ కూడా సువార్త వినిపించాడు కొర్నేలి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని దిగడము, పేతురు వారికి బాప్తిసం ఇవ్వడము వెంటనే జరిగాయి. ఈరోజు నీ జీవితంలో, నీ పట్టణానికి, నీ గ్రామానికి, నీ ఇంటికి, నీ కుటుంబ సభ్యులకు, నీ సర్వలోకానికి స్వార్థను అందించవలసిన బాధ్యత నీ మీద ఉంటే ఒక చెరసాల నాయకుడిలాగా, ఒక ఇటలీ పటాధికారి అయినటువంటి కొర్నేలి లాగా నువ్వు ఉండగలుగుతున్నావా? లేకపోతే నాకెందుకు, నా ఇష్టం వచ్చినట్టు నా బతుకు నేను బతుకుతాను, ఈ ఎంజాయ్మెంట్ ఎందుకు మిస్ చేసుకోవాలనుకుంటే ఈ విశాల మార్గము తీసుకెళ్ళి యుగములు మండు గుండంలో పడేస్తుంది. సహోదరుడా, సహోదరు, దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. కుష్ఠరోగం విడిచిన వెంటనే దేవుని స్తుతిస్తూ పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదంలో పడితే మిగతా 9 మంది జంప్ అయిపోయి ఎటు వెళ్ళారో కూడా లేదు. ఈరోజు 9 మందిలో ఒకటిగా ఉంటావా? ఆ దేవుని మహిమపరిచిన ఆ ఒక్క కుష్ఠరోగి లాగుంటావా? ఆ ఒక్క కుష్ఠరోగి దేవుని మహిమపరిచాడు, అతడు సమరయుడు, అన్యుడు అని ఈ పరిశుద్ధ గ్రంథంలో అతని గురించి రాయడం జరిగింది. ఈరోజు నీవు కూడా దేవుని కోసం ప్రయాసపడితే, నీవు కూడా దేవుని కోసం పాటుపడితే పరలోకములోని గ్రంథంలో నీ గురించి రాయబడుతుంది. ఈ కుమారుడు నా సేవ కోసం ప్రయాసపడ్డాడు, ఈ కుమార్తె నా సేవ కోసం ప్రయాసపడింది, తన యొక్క సమస్తాన్ని వెచ్చించింది, తన యొక్క సమయాన్ని వెచ్చించింది, తన యొక్క ధనాన్ని వెచ్చించింది, తన యొక్క జీవిత సమస్తాన్ని నా కోసం వెచ్చించింది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. 30 60 100 ఫలించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? అసలు వచ్చిన తలాంతును కట్టిపెట్టి మూటలో కట్టిపెట్టావా? సహోదరుడా, సహోదరి, ఆయన వచ్చినప్పుడు నీ తలాంతును తీసి వేరే వాడికి ఇవ్వకుండా నీ తలాంతుని ఉపయోగించు. నీ తలాంతును తీసి ఖరీదు వాడికి ఇవ్వకుండా నీ తలాంతును ఉపయోగించి ఈరోజు నీ జీవితాన్ని యేసు ప్రభు గోపచ్చి, యేసు ప్రభు నా హృదయంలోనికి రా, నన్ను మరొకసారి నీ రక్తంతో కడుగు, మరొకసారి నీ బిడ్డగా మార్చు. యేసు ప్రభు ఈ దినాన, ఈ క్షణాన్ని కూడా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఫర్గివ్నెస్. ఈరోజు కూడా యేసు ప్రభు తన రక్తంతో నీకు అడిగి నీ పాపాలను క్షమించగలరు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని చూడలేడని పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సారిస్తుంది. పాపలను రక్షించడం క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్. దేవుని మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, అందుకే ఆయన ప్రియ కుమారుని శిలువలో బలియాగం చేశాడు నీ కోసం, నా కోసం. ఆయన విశ్వాసం ఉంచే ప్రతి వాడు కూడా నశించిపోకూడదు. అందుకే ఆ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను, అందరికీ విమోచన ప్రయోజనమైన ప్రాణం ఇవ్వడానికి వచ్చాను, పాపులను రక్షించడానికి నేను వచ్చాను యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 9:13 అంటాడు, నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదు, నీతిమంతులు నాకు అవసరం లేదు, నేను పాపులు నాకు కావాలని యేసు ప్రభు అంటాడు. రోగం కావాలికే వైద్యుడు కావాలి, ఆరోగ్యం ఉన్న వాడికి వైద్యుడు అవసరం లేదు. ఆ విధంగా పాపులకు రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. నీవు నేనే కాదు, ప్రపంచం మొత్తం పాపలే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నమ్మువారు ఆయన రక్తమందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చవచ్చున్నారు. ఆయన నామంలో విశ్వసిస్తే ఆయన రక్తంలో మనకి విమోచన, ఆయన రక్తంలో పాప క్షమాపణ, ఆయన రక్తంలో ఉగ్రతని తప్పించబడతాం, ఆయన రక్తం ద్వారా మునుపు దూరస్తులైన మనం ఇప్పుడు సమీపస్థమవుతాం, ఆయన రక్తం ద్వారా దేవుని సమాధానం, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశం మనకు కలిగిస్తుంది. ఆయన రక్తంతో మనలో రాజులు కానీ యాజకులు కానీ తీర్చిదిద్దాడు దేవుడు. దేవుని బిడ్డ, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. మళ్ళా ఒక ఛాన్స్, నో ఛాన్స్, ఒకసారి తీర్పు జరిగిపోయింది. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు ఒక మాట కలిగిస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంలో జరిగించిన వాటి ఫలమును బట్టి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలేను. అప్పుడు ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, నీవు ఏ పంట విత్తితే ఆ పంటనే వస్తావు. శరీరేచ్ఛ నుంచి పంట విత్తే శరీరం అనే పంటకు వస్తావు, ఆత్మ నుంచి పంట విత్తే నిత్య జీవం అనే పంటకు వస్తావు. ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ స్టేటస్ ఏ విధంగా ఉంది? ప్రియమైన సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, ఈ 10 మంది కుష్ఠరోగుల్లో నువ్వు ఏ కుష్ఠరోగి లాగున్నావు? 9 మంది లాగున్నావా? 1 లాగున్నావా? దేవుడిని మహిమపరుస్తున్నావా? దేవుడిని తృణీకరిస్తున్నావా? సర్వలోకము సంపాదించుకొని ఒకటి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? నువ్వు లోకమంతా సంపాదించుకుంటే, లోకమంతా నీకు అక్క చెల్లెలు అన్న తమ్ముడు నీ కుటుంబం విస్తారంగా ధనధాన్య సమృద్ధి ఉంటే, ఒక ధనవంతుడు అనుకున్నాడు, నాకు ధనధాన్య సమృద్ధి ఎక్కువైపోయింది, నేను నా కొట్లు పెద్దవి కట్టించుకుంటున్నప్పుడు ఈరోజు నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావని ప్రభు వాక్యం ప్రశ్నిస్తుంది.
ఏం చేస్తావు ఈరోజు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రియ సహోదరుడా, సహోదరుడు, దేవుడు అనుగ్రహించిన భాగ్యం నీకు ఈరోజు యేసు ప్రభువును అంగీకరించు. ఇది మరొక ఛాన్స్ నీకు. ఈరోజు యేసు ప్రభువును అంగీకరించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు. నేను గతంలో నీవు ఇచ్చిన రక్షణ తృణీకరించాను. ఆ 9 కుష్ఠరోగులాగా నేను పాపం చేశాను. ఇప్పుడు నేను చేయను ప్రభువా. నీవు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనేక మందికి తెలియజేస్తాను. నీవు ఇచ్చిన రక్షణ అనేక మందికి ప్రకటిస్తాను. నీకు సాక్షిగా ఈ లోకంలో జీవిస్తాను. నీ బిడ్డగా ఈ లోకంలో జీవిస్తాను. ఎందరైతే తనని అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలు ఒకటి ఆయన అధికారాన్ని అనుగ్రహిస్తానని యోహాను సువార్త 1:12 వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుని చిత్తం ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించాలి. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, రక్తంతో కడుగు. శిలువ రక్తము అది పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, అమూల్యమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు కడగబడ్డారని పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 పేతురు అంటున్నాడు. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. యేసు క్రీస్తు రక్తం అంత ప్రేషియస్, సామాన్యమైన విషయం కాదు. నీ కోసం నా కోసం ప్రభు రక్తం చిందించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ప్రియకుమారుని బలిగా అర్పించాడు. ఆ యొక్క రక్త బలియాగము ఈరోజు నీకు నాకు రక్షణ ఇస్తుంది. ఎవడైతే యేసుక్రీస్తు ప్రభువును తృణీకరిస్తాడో రక్తాన్ని, యేసుక్రీస్తు ప్రభువును, వాడు యుగాయుగముల మంది గుండంలో వేయబడతాడు. మనుషులందరూ ఎవడు ఒప్పుకుంటాడో పరలోక తండ్రి మహిమతోను దేవదూతలతో వచ్చినప్పుడు నేను వాడిని ఒప్పుకుంటాను. ఎవరైతే నన్ను ఒప్పుకోడో వాడిని నేను కూడా ఒప్పుకోనని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఒప్పుకో యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించు. హృదయంలోకి యేసు ప్రభువును ఆహ్వానించు. యేసు ప్రభువా నా హృదయం నీ కోసం, నా ప్రభువా నీ రక్తంతో కడుగు ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా, నన్ను ప్రేషియస్ నీ యొక్క బిడ్డగా మార్చు ప్రభువా, అమూల్యమైన ముత్యంగా మార్చు ప్రభువా, నన్ను నీ కుమారుడిగా మార్చు, కుమార్తెగా మార్చు, నీ సొత్తు ప్రభువా నేను అడుగు యేసు ప్రభువును. ఈ క్షణ పరిశుద్ధాత్మ శక్తి గల దేవుడు నీ మీదకి దిగి వచ్చి నిన్ను ఆవరిస్తాడు. తన యేసు ప్రభుని హృదయంలో ప్రవేశించి తన రక్తంతో కడిగి పవిత్రపరిచి నీకు తన యొక్క జ్ఞానాన్ని అందించి నిన్ను తన యొక్క ఆత్మతో నింపి నడిపిస్తాడు. రక్షణ దినమిదే, అనుకూల సమయం ఇదే. సహోదరుడా, సహోదరి, యేసు రక్తం ప్రతి పాపాలను మనం పవిత్రంగా చేయను. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ రక్షణను పోగొట్టుకోడు. సంపాదించి రోజు యేసు ప్రభువుని హృదయంలోని ఆహ్వానించు. యేసు ప్రభువా రా ప్రభువా, నా హృదయాన్ని నింపు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా అన్న వెంటనే యేసు ప్రభు తన రక్తంతో కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా నిన్ను మార్చి తన యొక్క సొత్తుగా నిన్ను మార్చుకుంటాడు. నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. ఇంకా ఎటువంటి కష్టం ఉండదు, నష్టం ఉండదు, వ్యాధులలో, బాధలలో, ఎదుగులో, ఇబ్బందుల్లో, పాపం నుంచి, శాపం నుంచి విడుదల ఈరోజు నీ జీవితానికి. దేవునికి స్తోత్రం కలుగుగా. యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. నీకు సంతాన బుద్ధి కలుగుతుంది, నీ ఉద్యోగం వస్తుంది, నీ ఉద్యోగంలో ఆశీర్వాదం పొందుతావు, ప్రమోషన్ పొందుతావు, ఐశ్వర్యవంతుడు అవుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. ఆశీర్వాదం, ఐశ్వర్యం యెహోవా వలన కలుగును. నరుల కష్టం చేత ఎక్కువ కాదని దేవుడే ఇవ్వాలి. యేసు ప్రభు ఈరోజు నీకు అనుగ్రహించబోతున్నాడు. యేసు ప్రభుని హృదయంలో ఆహ్వానించు. ఆయన తన రక్తంతో కడుగుతాడు. ప్రార్థించు. యేసు ప్రభు రక్తంతో కడుగు. అడుగు యేసు ప్రభుని, ప్రభువా నన్ను శుద్ధిగా చేయి. యేసు ప్రభు శుద్ధిగా చేస్తాడు. పరమనికి తూర్పు దూరం మనం పాపాలు ఎత్తివేస్తాడు. అప్పుడు నువ్వు బలపరచబడతావు. బలమైన రక్షణ నీ మీది దిగి వస్తుంది. రక్షణ వస్త్రం యేసు ప్రభుని అలంకరిస్తాడు. తన బిడ్డగా మార్చుకుంటాడు. ప్రార్థించుకున్నాడు. పరలోకంలో మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశ్రయించు. విన్న హృదయాన్ని ఫలింపు చేయండి, నీరు కట్టి ఫలింపు చేయండి. అనేక మందికి మీ రక్షణ సువార్త ప్రకటించిన యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా పాప క్షమాపణ మన హృదయంలో శిక్షణ ద్వారా ప్రభువా నీతి కలుగుతుందని, నోటి తప్పుకోవడం ద్వారా రక్షణ కలుగుతుందని ప్రపంచానికి తెలియజేయడం, మీ శిలువ సువార్త ప్రకటించుటకు ప్రభు చెప్పినట్టు మీకు సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.